అనుషా శ్రీకాంత్ గారు కామెంట్ చేశారు, గురుగారు మాకు తిరుపతి టికెట్స్ బుక్ అయ్యింది, లాస్ట్ మంత్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నెక్స్ట్ మంత్ మేము తిరుపతి వెళ్లే టైం కి నాకు సెకండ్ మంత్ కంప్లీట్ అవుతుంది, మా వదినకి అన్న వైఫ్ కి 6th మంత్ ప్రెగ్నెంట్, నాకు కన్ఫర్మ్ అయింది, నేను మా అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళొచ్చా, వదిన అక్కడే ఉంటారు, ఇద్దరు ఒక గడప దాటొద్దు అంటారు, చెప్పండి గురుగారు. ఒకటి, గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లో కొండల మీదకి, నదీ స్నానానికి, సముద్ర స్నానానికి వెళ్ళకూడదు, నది మీద సముద్రం మీద ప్రయాణం చేయకూడదు. ఇది క్లారిటీ. ఏమవుతుంది అనుకుంటే నేను అనకూడదు, మీ ఇష్టం. తిరుపతికి మీరు వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలు, జాగ్రత్త. అయితే అలాగే ఇంట్లో ఒకళ్ళు గర్భంతో ఉన్నవాళ్ళు మరొక గర్భంతో ఉన్న వ్యక్తి వెళ్ళకూడదు. అయితే కొంతమంది 5 మాసాల తర్వాత వెళ్ళొద్దంటారు, అది కొంతమందికి ఆచారం. నిజంగానే ఇద్దరు గర్భవతులు ఒకేసారి ఏమిటి అంటే, ఇద్దరు డెలివరీ అయితే పరిస్థితి ఏంటి, చేయలేక ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇద్దరు గర్భవతులకు గడపలు ఉండొద్దంటారు. కాబట్టి 5 మాసాల లోపైతే ఒకరికి 2వ మాసం, ఒకరికి 5వ 6వ మాసం, కాబట్టి పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. అయినా ఆచారాన్ని పాటిస్తున్నాగా, దూరంగా ఉంటే మంచిదేగా, ఆలోచించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, శుభకర సత్సంతాన ప్రాప్తిరస్తు. నమస్కారం. మరి ఇటువంటి విషయాల్ని మనం 10 మందికి షేర్ చేయాల్సిన బాధ్యత మనదే. వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.